ముఖ్య అతిథిగా కోటిపల్లి అప్పారావు గారు ఈస్ట్ గోదావరి నుంచి వచ్చున్నారు. ఎప్పటి నుంచో పిఎస్ఎస్ మూవ్మెంట్లో వర్క్ చేస్తూ ఈ రోజు ఇక్కడ జరిగే 4th యానివర్సరీకి 4 రోజుల ముందుగా ఇక్కడికి వచ్చి ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నారు. క్లుప్తంగా 4 ముక్కలు ఆయన దగ్గర నుంచి కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ. మాది పశ్చిమ గోదావరి జిల్లా అన్నవరపాడు. నా పేరు కోటిపల్లి అప్పారావు. తులసిరామ్కి నాకు ఎన్నో జన్మల బంధం. మాది అన్నవరపాడు, ఆయన్ని కొర్నిపాడు. ఏదో అభినయ బాబు సంబంధం అన్నమాట. ఆయన పిరమిడ్ కట్టాలని పెద్ద తపంతో కట్టాల జ్ఞాన యజ్ఞులలో నన్ను నా దగ్గరికి వచ్చారండి. పిరమిడ్ కట్టాలి సార్ అని. కట్టే దానికి పెద్ద భాగ్యం ఏముందన్న. నా దగ్గర ధనం లేదు సార్, పిరమిడ్ కట్టాలి, మరి నన్ను ఏం చేయమంటావు? మీ చేతితోడు ఏదన్నా ఎత్తే జరుగుద్దండి అని చెప్తున్నారు చాలామంది అన్నారు. నేను ఖాళీ జేబులతో ఉంటాను, మీరు ఏదోటి ఇవ్వండి ఏదోటి ఇవ్వండి అని చెప్పి చాలాసేపు ప్రత్యక్షండి అన్నాయి. నేను కూర్చున్న కుర్చీ దగ్గర 2 రాళ్ళు దొరికినాయండి నాకు, బొమ్మరాళ్ళు. అవి తీసి మా గురుదేవున పత్రిజీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, నువ్వు ఎక్కడైతే గుడి కట్టాలనుకున్నావో, ఎక్కడైతే పిరమిడ్ కట్టాలనుకున్నావో అక్కడ పెట్టి కూర్చుని జ్ఞానం చేసి స్టార్ట్ చేయి. గురువుల యొక్క ఆశీస్సుతోటి కార్యక్రమం నడుస్తూ ఉంటుంది అని సందేశం ఇచ్చారండి ఆ రోజుల్లో. అలాగే ఆయన వచ్చి పిరమిడ్ కట్టడం, అలాగే ప్రతి సంవత్సరం వార్షికోత్సవం చేయటం, నేను కూడా 1-2 సార్లు వార్షికోత్సవాలు రావడం, ఈ చుట్టుపక్కల గ్రామాలు చాలా గ్రామాలకు వెళ్ళి నన్ను తీసుకెళ్లి జ్ఞాన సందేశాన్ని పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలని చెప్పి అతని తపన. ఏం చేద్దాం, ఎలా ఈ కార్యక్రమం అని చెప్పేసి ఆయన ఆలోచించేటప్పుడు దేవుడికి మనసు ఉంటే మార్గం ఉన్నది. మన దగ్గర అపారమైన శక్తి కలిగిన గురువులు ఉన్నారు, వారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. చేయాలని అనుకున్నప్పుడు చాలు. అలాగే నా ప్రేమ మాస్టర్స్, మన అఘోరా మిత్రులు, వారందరూ సహాయ సహకారంతో ఈ రోజుకి కార్యక్రమం నడుపుతూ ఉన్నాం. చాలా అద్భుతం ఏమిటంటే, బ్రహ్మర్షులు లక్ష్మణరావు గారు, అలాగే జక్కా రాఘవరావు గారు, గురుదేవునైనటువంటి అఘోరనాథ్ గారికి 108 సంవత్సరాల యోగీశ్వరులైనటువంటి మహర్షులకు కూడా నా శిరస్సు వంచి వారి పాదాల మీద ఉంచి 100 కోటి అనంత కోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఎవరు ఏది చేయాలంటే ధ్యానమే సత్యం. మా మిత్రులు చెప్పారు, ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానము సకల భోగకారిణి, ధ్యానము సత్య జ్ఞాన ప్రసాది. చాలా ఈజీగా అనుష్ఠానం అవుతుంది. పెద్దలు చాలామంది మాట్లాడవలసిన సమయం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బండెడు తులసిరావు, ఈ వేదిక, అలాగే మా మాస్టర్ లక్ష్మణరావు గారు, జక్కారావు గారికి, స్టేజీలో ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నేను మాట్లాడుతూ 24 గంటలు మాట్లాడుతానని మైకి పట్టుకుంటుంది. కారణం ఏమిటి? ధ్యానం. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ స్వామి. చుట్టుపక్కల గ్రామాలని మీరు తిరిగి క్లాసులు చెప్పిన విషయం అందరికీ తెలుసు.